సినీ నటుడు శివాజీ దండోరా చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ. సినీ రంగం అనేది ఒక గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో హీరోయిన్లు తమ అందచందాలను ఆరబోస్తేనే వారికి అవకాశాలు వస్తాయి. అంతేగాని మడికట్టుకుని కూర్చుంటే ఎవరూ పట్టించుకోరు. తమ మోడ్రన్ డ్రెస్సులతో ఎంతగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు అనే దానిమీదే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. శివాజీ వాడిన మాటల్లో 2 అభ్యంతకరమైన పదాలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. సినీ తారలు, నెటిజన్లు ఆయన మాట్లాడిన తీరును తప్పుపట్టారు. దీనితో ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోపే శివాజీ క్షమాపణలు తెలిపారు. సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. దండోరా చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, హీరోయిన్ల అందం వారు ధరించే దుస్తుల్లోనే ఉంటుందన్నారు. హీరోయిన్లు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ను పాటిస్తే బావుంటుంది. ఇలా చెబుతున్నందుకు ఏమనుకోవద్దు. కానీ ప్రతిదానికి ఒక హద్దుంటుంది. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు అన్నారు. మితిమీరిన వస్త్రధారణలతో అందచందాలను ప్రదర్శించడం మంచిది కాదన్నారు. అయితే ఆయన మాట్లాడిన తీరుపై పలువురు సినీ ప్రముఖులతో పాటు
సామాన్య ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పారు. గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ, హీరోయిన్ల వస్త్రధారులపై శివాజీ ఇలా అసభ్యకరమైన పదజాలంతో నోరు పారేసుకోవడం మంచిది కాదు. ముందుగా ఆయన తన వస్త్రధారణపై దృష్టి పెట్టాలి. ఇలా ఆయన జీన్స్ ధరించి ఉచిత లెక్చర్లు ఇచ్చే ముందు దోవతి కట్టుకుని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించాలి కదా. ఒకవేళ ఆయనకు వివాహం అయ్యి ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి అని విమర్శించారు. ఇటీవల కాలంలో తన అందచందాలను ప్రదర్శిస్తూ విపరీతంగా ట్రోలింగ్ అవుతున్న నటి యాంకర్ అనసూయ ఎక్స్ వేదికగా శివాజీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు మంచు మనోజ్ శివాజీ తరఫున మహిళలందరికీ క్షమాపణలు తెలిపారు. హీరోయిన్ల దుస్తులపై ఒక నటుడు ఇలా మాట్లాడడం నిరాశకు గురిచేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. మహిళలను అందరూ గౌరవించాలి. మహిళలను అగౌరపరిచేలా ఆ నటుడు చేసిన వ్యాఖ్యలను నేను క్షమాపణలు చెబుతున్నా అని మంచు మనోజ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు నవదీప్ పోస్ట్ పెట్టారు. శివాజీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు నమోదైంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరిట నిర్మాతలు స్వప్నాదత్, సుప్రియా యార్లగడ్డ, నటి మంచు లక్ష్మి, యాంకర్ సినీ నటి ఝాన్సీ, దర్శకులు నందినీరెడ్డి ఆయనపై ఫిర్యాదు చేశారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో పొరపాటుగా 2 అసభ్య పదాలు వాడాను. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మన్నించండి. సినీ పరిశ్రమలోని మహిళలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియచేస్తున్నాను. నాకు మహిళలు అంటే ఎంతో గౌరవం ఉంది అని శివాజీ ఎక్స్లో ఒక వీడియో పెట్టారు. శివాజీ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసిందని అని అసోసియేషన్ భావిస్తుందని మా అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు.